మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి వారికి ఇది విముక్తి నామ సంవత్సరం. శని వాళ్ళని ఏలినాటి శని వదిలిపెడుతోంది. తద్వారా ఏంటంటే వాళ్ళకి విముక్తి. మంచి 7.5 సంవత్సరాలు శనిపీడ. అవును. ఆ 7.5 సంవత్సరాల నుంచి శనిపీడ నుంచి వాళ్ళకు ఒక రకమైనటువంటి రిలీఫ్ వస్తుంది. తద్వారా మంచి ఉద్యోగ స్థిరత్వం, అలానే వచ్చేసి ఉన్నతి, ముఖ్యంగా ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే సగం అన్నీ బాగున్నట్టే. చాలామందికి ఆరోగ్య పీడ ఎంతగా అంటే మకర రాశి వాళ్ళు అనుభవించింది. గురుడు బాగున్నాడు, శని బాగలేదు, శని బాగున్నాడు, గురుడు బాగలేదు. అలా రాసుల్లో గురుడు శని మారిన దాంట్లో చాలా వీళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. 2020 దగ్గర నుంచి మకర రాశి వారు ప్రతినిత్యం ఏదో రకమైన గందరగోళమే. అంతకు ముందు కూడా ఉంది ఏలినాటి శని. 2020 ఈ రాశిలో శని గురులు ఇద్దరూ కలిశారు. దానివల్ల వీళ్ళకు వచ్చినటువంటి బాధలు ఇవాల్టికి ఒక రకంగా విముక్తి పొందే విధంగా ఉంటాయని చెప్పచ్చు. తద్వారా నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. తనకు ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు కానివ్వండి, యజమానులు కానివ్వండి, వీళ్ళను గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి మకర రాశి వారికి విదేశీయానానికి అనుకూలమైన కాలం. కొన్ని పరిస్థితుల్లో గురుడు యొక్క మార్పు ఏదైతే ఉందో షష్ఠ స్థానానికి వెళ్తాడో స్థాన మార్పులు ఇస్తాడు. అంటే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదంటే వచ్చేసి కొత్త ఉద్యోగంలోకి మార్పులు కానివ్వండి, లేదంటే విదేశాలకు ప్రయాణమై విదేశాల్లో మంచి లబ్ధి పొందడం కానివ్వండి, ఒక మిత్రుడి యొక్క పరిపూర్ణ సహకారం అందుతుంది. మిత్రుడు అంటే సహజంగా ఏంటంటే 9 సంఖ్య కుజుడిది. కుజుడు ఈ మకరానికి లాభాధిపతి, చతుర్థాధిపతి. కాబట్టి స్థిరాస్తి వృద్ధి, తర్వాత మీకు లాభస్థానంలో ఉండేటువంటి కుజుడి యొక్క లాభం వల్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి. అలానే ఏంటంటే కొంత కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపశృతులు ఉంటాయి కానివ్వండి, పెద్ద నష్టమేమి ఉండదు. ఎందుకంటే కుజస్తంభన వీళ్ళని కొంచెం బాధిస్తున్నది. దానికి కూడా ఏంటంటే సెప్టెంబర్ తర్వాత కుజుడు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చిన్న కుటుంబ విషయాల్లో నిర్ణయాలు త్వరపడి తీసుకోవద్దు. అలానే శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీకు మంచి యోగం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుందాం అంటారు. అలా కాదు, కొత్త మార్పులు కొన్నిటిని వీళ్ళు ఒప్పుకొని తీరాలి. జీవితంలో కొత్త మార్పును ఆహ్వానించినట్టయితే జీవితం మంచి పురోగతిని పొందుతుంది.